ఆగస్టు 8వ తేదీన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు మన తండ్రి. ఆగస్టు 8, వినండి, మీకు తెలియాలి ఇవి. ఆగస్టు 8వ తేదీన ప్రభు దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆగస్టు 1వ తేదీన బైబిల్ సెమినార్ ప్రారంభించబడింది. ఆగస్టు 1 బైబిల్ సెమినార్, ఆగస్టు 8 ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు ఆయన. మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయేంటి? గట్టిగా ఎత్తుకుంటే 7 రోజులు. ఒకరోజు అంత స్పూన్ ఫీడింగ్, అప్పటికే అన్న శరీరం అంతా గుల్లైపోయింది, కరిగిపోయాడు. 8 రోజుల నిడివిలో ఏదంతా మెత్తగా చేసి ఒక స్పూన్ పెడితే తినుకున్నాడు. ఉదయాన్న కొంచెం తిన్న తర్వాత అందరం అక్కడే ఉన్నాం. పిలిచి అంటాడు, నన్ను బైబిల్ సెమినార్కి తీసుకుని వెళ్ళరా, నేను వాకింగ్ చెప్పాలి కదా. చూసారా, ఉన్నారండి పనివారు. ఎలాంటి పనివాడు కావాలి? సేవలో సేనలో పని చేసే పనివాడు కావాలి. నా పిల్లల దగ్గరికి తీసుకుని వెళ్ళరా. విసలన్న అన్నాడు, అన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మీరు బాగైన తర్వాత వెళ్తారు కదా, 4 రోజుల తర్వాత మీరు క్లాస్కి వెళ్తురు అన్నా. అట్లా అంటే 2 కళ్ళల్లో నీళ్లు కార్చాడు. 2 కళ్ళల్లో నీళ్లు కార్చి, రే నా పిల్లల్ని నేను చూసుకోకూడదా? నా పిల్లల్ని నేను చూడాలిరా, నా పిల్లల్ని నేను చూడాలిరా. ఆయన కళ్ళల్లో నీళ్లు చూడగానే ఏం చేయాలో అర్థం కాక ఆయన మంచాన్ని అట్లాగే బయటకు పట్టుకొచ్చేసి బైబిల్ సెమినార్కి తీసుకెళ్ళి, ఆ బైబిల్ సెమినార్ పిల్లలకి కనబడేటట్లు మంచాన్ని ఇట్లా ఏటవాళ్ళుగా పెడితే మైక్ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఒకరు మైక్ చేతి దగ్గర పట్టుకుంటే మరణమనే మంచం మీద పడుకొని కూడా తన బిడ్డల్ని కళ్ళారా చూసుకొని 30 గంట వాక్యం చెప్పాడు వాళ్ళకి. అదే ఆయన చివరి సందేశం.